మనతో పాటు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఆ బ్రదర్ పొద్దునుంచి టీజీపీఎస్సీ బాగా ముట్టడి ఉద్రిక్తమవుతుంది. పోలీసులు నిర్బంధం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ 100% తెలంగాణ ప్రభుత్వం మాయ హామీలతోటి అనవసరమైన హామీలతోటి అధికారంలోకి వచ్చి వాళ్ళ నిరుద్యోగుల యొక్క గొంతుకు వస్తున్నటువంటిది సర్కార్. ఇది రేవంత్ రెడ్డి సర్కార్. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ దేశ్ముఖ్ సర్కారా తుగ్లక్ సర్కార్ అర్థం కావట్లేదు. తుగ్లక్ సర్కార్ ఎందుకంటున్నంటే నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టినావు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? టీజీపీఎస్సీ అయితే మేము కొత్తగా ఏర్పడే ప్రభుత్వం 1:100 పిలుస్తామని చెప్పిన గ్రూప్ 1 సంబంధించిన ఇంటర్వ్యూలు 1:100 కాక అసలు నువ్వు వాళ్ళు పిలిచే పరిస్థితి లేదు. అదేవిధంగా మెగా డిఎస్సీ చేస్తా, మెగా డిఎస్సీలో 50,000 పోస్టులు నింపుతున్నావు. ఇంతవరకు 11,000 పోస్టులు వేసిన దాని మీద అతిగతి లేదు. ఇలా అన్ని అంశాల పట్ల ఉద్యోగ క్యాలెండర్ వేస్తామని చెప్పేసి అన్నావు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఇంటిల్లు తిరిగావు, నిరుద్యోగులను మోసం చేశావు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది, కేసీఆర్ అన్యాయం చేస్తుంది, మేము వచ్చినాక మొత్తం పెద్ద పాలన తీసుకొస్తాం, ప్రజాపాలన తీసుకొస్తాం, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని అన్నారు. ఇలా నిరుద్యోగుల నోట్లో మట్ల కొడుతున్నావు కదా. కనీసం ఇవాళ 400-500 నుంచి 1000 మంది విద్యార్థులు అయ్యా నువ్వు వేస్తున్న డిఎస్సీ వెయ్యి, మెగా డిఎస్సీ వెయ్యి, 50,000 పోస్టులు ఇస్తానని చెప్పి ఈ ఉద్యోగ క్యాలెండర్ ఇయ్యి, నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఇలా నిరుద్యోగులు అడుగుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం అన్నం పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కదా. కనీసం ఇవాళ ప్రజాపాలన మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ ప్రజాపాలనలో కనీసం అరెస్ట్ అయిన విద్యార్థులను చూసేటువంటి నైతిక బాధ్యత లేదా మాకు? ఎలా బద్దలు కొట్టినామని చెప్పేసి మొత్తం ఇప్పుడు మాత్రం ఏపీ టీఎస్పీఎస్సీ మొత్తం పోలీసు నిర్బంధంలో ఉంది. దాదాపు బ్యారిగేడ్లు, ముళ్ళ కంచెలు అన్న గడిలు ప్రభుత్వం బద్దలు కొట్టుకుంటే మళ్ళీ ఇదంతా అయింది. ఎట్లా అనిపిస్తుంది? ఇలా 100% అండి. ఇది తుగ్లక్ పాలన. ఏం చెప్పినారు? గేట్లు ఉండవు, కంచెలు ఉండవు, పోలీస్ స్టేషన్లు మొత్తం ఉంటుంది, ప్రజాపాలన అని చెప్పినారు. ఇలా ఏ పోలీస్ స్టేషన్ పోయినా ముళ్ళ కంచెలే కనపడతా ఉన్నాయి, ఏ గేట్ చూసినా అన్ని బార్గేట్లే కనపడతా ఉన్నాయి. మరి ఇదేం పాలన అంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి సర్కార్కి నేను చెప్తా ఉన్నాను, కుమారి ఆంటీకి ఉన్న ప్రేమ, కుమారి ఆంటీ మీద ఉన్న ప్రేమ ఇలా నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగుల మీద లేదు కదా. కుమారి అంటే ఏదో ఎక్కడ భోజనాలు రావట్లేవు అని చెప్పేసి ఏదో జిహెచ్ఎంసీలో ఇబ్బంది అయితే వెంటనే పరిష్కరించినావు కదా. మా తెలంగాణ నిరుద్యోగులు నీకు ఓట్లు వేసినారు, వాళ్ళ యొక్క ఓట్లతో ఇలా పాపం ఇవాళ సీటు మీద కూర్చున్నావు. కనీసం నిరుద్యోగుల బాధలు పట్టవని అంటా ఉన్నాం. కాబట్టి 100% ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ తుగ్లక్ పాలన మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరం కూడా ఇవ్వాలి. ఎమ్మెల్సీ తాత మధు గారు, అదేవిధంగా మా ఎర్రల శ్రీనివాస్ గారు, అనిల్ కుర్మాచలం గారు, అదేవిధంగా పల్లె రవికుమార్ గౌడ్ గారు, మేడి రాజసాగర్ గారు అందరూ కూడా మేము అందరం వచ్చాం. వారు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న ఈ యొక్క ప్రజాపాయ ఏదైతే మీ న్యాయమైన డిమాండ్లతో మీరు చేస్తూ ఉన్నారో 100% వాళ్ళకి మద్దతు ఉంటుంది. రేపు భవిష్యత్ కార్యాచరణ నిర్వహించబోతా ఉన్నాం. నిరుద్యోగుల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. నిరుద్యోగులకు ఇలాంటి సమస్యలు అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నారు. ఇప్పుడు రెచ్చగొట్టాలంటే 1:100 పిలిచిన ఆయన వాళ్ళు 1:100 పిలుచు గ్రూప్ 1 సంబంధించి అంటున్నాను నేను. అదే 50,000 మెగా డిఎస్ వేస్తాను, వెయ్యి అంటున్నాను నేను. నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తాను, వెయ్యి అంటున్నాను. మరి మీరన్నదే కదా నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తాను చెప్పేసాను. ఇదో నిరుద్యోగ క్యాలెండర్ వచ్చిందా? నిరుద్యోగ క్యాలెండర్ రాకపోయే, డిఎస్సీ 50,000 ఉద్యోగాలు వేయకపోతే, మెగా డిఎస్సీ వేయకపోతేవి, గ్రూప్ 1 1:100 పిలవకపోతేవి. ఇవాళ గ్రూప్ 1 ఏది మన గురుకుల పాఠశాల టీచర్లు అయ్యా నువ్వు నియామకాలు ఇచ్చినా కానీ పోస్టింగ్లు ఏమైనా అడుగుతా ఉన్నారు. నియామకాలు ఇచ్చిండు పాపం ప్రియదర్శిని అని చెప్పేసి కరీంనగర్ అమ్మాయి వికలాంగుల కోటాలో ఎన్నికైంది. ఆఖరికి పోతే నీకు ఉద్యోగాలు ఏం చెప్పేసి అంటా ఉన్నారు. ఇదేం పాలన అంటా ఉన్నాను. కాబట్టి సమస్యలు నువ్వు సృష్టించినావు, సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. పరిస్థితికపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా మేము మద్దతు తెలుపుతూ నిరుద్యోగులకు అండగా ఉంటాం. సార్ ఏమన్నారు మీతోని? ఇప్పుడు విద్యార్థులకు గత 1-2 నెలల నుంచి పాపం వాళ్ళు అప్పీల్ చేస్తుండ్రు, దరఖాస్తులు ఇస్తున్నారు, దండం పెడుతుండ్రు, అపాయింట్మెంట్ ఇవ్వమని అడుగుతుండ్రు. వాళ్ళు శాంతియుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా నిరసన తెలియజేస్తుండ్రు. ఎందుకనంటే వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిండ్రు, మామూలుగా ధర్నా పెట్టిండ్రు ఇందిరా పార్క్ దగ్గర. తర్వాత వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడించినప్పుడు కనీసం 30 లక్షల మంది ఉన్నారని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అయ్యాల మా మీద ఒంటికాల మీద లేచి మాట్లాడినటువంటి నాయకులు ఇవాళ మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఆనాడు అశోక్ నగర్ చివరస్తకు వచ్చిండ్రు, అశోక్ నగర్ చివరస్తలో విద్యార్థులను రెచ్చగొట్టిండ్రు, లైబ్రరీకి వచ్చిండ్రు, లైబ్రరీ విద్యార్థులను రెచ్చగొట్టి మీరు విద్యార్థులతో ఓట్లు వేయించుకున్నారు, యూజ్ చేసుకున్నారు. ఎన్నికలు అయిపోయినాక ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను వాటిని నెరవేర్చాలి, డిమాండ్ను అమలుపరచాలనే విద్యార్థులు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? కొత్త ఏం అడుగుతున్నారు? ఇలా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షంగా వాళ్ళకు మద్దతుగా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, మీరు మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ, మీరు పేపర్లలో ఇచ్చినటువంటి హామీల బాండ్ పేపర్ని అమలు చేయమని అడుగుతున్నాం. ఇంకా ఇంతకు మించి ఏం లేదు. అరెస్టులు ఆపి మీరు అమలు చేయండి, చర్చలు జరపండి, వాళ్ళతో చర్చించండి. వాళ్ళు డిఎస్సి మెగా డిఎస్ అన్నారు, 11,000 డిఎస్ ఇచ్చిండ్రు. 11,000 ఏంది?
ఒకే నెలల ఇన్ని ఎగ్జామ్స్ పెడితే గ్రూప్స్ అప్పుడే ఉంటాయి, గ్రూప్ 1 అప్పుడే ఉంటుంది, గ్రూప్ 2 అప్పుడే 3 ఉంటుంది, డిఎస్సి ఎగ్జామ్స్ అట్లే ఉంటే ఒకే నెల 7-8 రోజుల కాల వ్యవధిలో ఇంత ప్రిపేర్ అయ్యి విద్యార్థులు చదవాలంటే మానసిక ఒత్తిడి, వాటితో పాటు స్టూడెంట్స్కు ప్రెజర్ ఉంది, వాటిని కొంచెం పోస్ట్పోన్ చేయమని అడుగుతుండ్రు. అంటే డేట్స్ పెట్టే ముందు ఇవన్నీ పిల్లలకు తెలుసు, పిల్లలు కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు కేవలం నిరుద్యోగుల్ని ఆ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, అసలు నిరుద్యోగుల డిమాండ్స్ కాదు ఇవన్నీ అని వాళ్ళు చెప్తున్నారు. ఎవడు రెచ్చగొట్టట్లేదు, వాళ్ళేమో చిన్నపిల్లలు ఎల్కేజీ స్టూడెంట్స్ కాదు. అరే మరి అప్పుడు మీరు రెచ్చగొట్టిరంటే మీరు రెచ్చగొట్టింది నిజం, మేము రెచ్చగొట్టట్లేదు. మా 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 పార్టీలలోకి వచ్చి అభ్యర్థించిండ్రు, మాకు మద్దతు తెలియజేయండి. మేము మద్దతు తెలియజేయమంటే మేము వచ్చిన వాళ్ళం. మీలాగా చిల్లర రాజకీయాలు మేము చేస్తలేం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మేము వెనక నిలబడ్డాం. మేము రెచ్చగొడితే సినిమా వేరే ఉంటుంది. ఎందుకంటే ఉద్యమం చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చుకున్నటువంటి పోరాట పటిమ ఉన్నది మా పార్టీకి, మా నాయకత్వానికి. మేము రెచ్చగొడితే సీన్ వేరే ఉంటుంది. కాబట్టి మేము శాంతియుతమైనటువంటి పోరాటానికి మద్దతుగా నిలిచినాం. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, లేదంటే మేము కార్యాచరణ వేరే తీసుకోవాల్సి వస్తుంది. ప్రజాపాలన అని చెప్తూ మొత్తం ఇటు పోలీస్ ఒక నిమిషం ప్రజాపాలన అని చెప్తూ మొత్తం పోలీసు నిర్బంధం, ఎక్కడ చూసినా మొత్తం బ్యారిగేడ్లు, ముళ్ళ కంచెలు, ఎట్లా అనిపిస్తుంది? ఇది ప్రజాపాలన కాదు, పోలీసు పాలన, పోలీస్ పహారీ పాలన. ఇది ధర్నాలతో దద్దరిల్లే పాలన, వీళ్ళకి ఎక్కడికెక్కడ నిర్బంధించే పాలన. ఇది ప్రజాపాలన అనే పేరు సూట్ కాలేదు. ప్రజాపాలన అంటే విద్యార్థులను పిలవాలి, చర్చలు జరపాలి. అరే 9 రోజులు ఒక విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని 8 రోజులు దీక్ష చేస్తే, 9 రోజులు దీక్ష చేస్తే కనీసం ప్రభుత్వం స్పందించదా? ఎంత దుర్మార్గం, ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం. మన ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నిరుద్యోగులకు సంబంధించి మీరు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? నిరుద్యోగులకు సంబంధించిన విషయం ఏంటంటే ఒక్కసారి ఈ ఎలక్షన్ ముందు ఏ విధంగా రెచ్చగొట్టినటువంటి కోదండరామ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, ఎవరైతే ఆకునూరు మురళి మేధావులమని చెప్పుకునే ఏ మేధావులంతా కూడా ఇవాళ ఎక్కడికి పోయినరని ఆ బాధతో మేము ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని పాపం మంచిగా మేము అంతకుముందు మేము రెచ్చగొట్టలేదు ఎప్పుడు కూడా విద్యార్థులకు. మేము అది ఇస్తాం ఇది ఇస్తాం, ఏదైతే రావాల్సిన ప్రాతిపదిక ఉందో అవే ఇచ్చుకుంటూ వచ్చినాం. కానీ దానికంటే ఎక్కువ ఇస్తాం మీకు అని ఆశ చూపించి ఇవాళ విద్యార్థులను ఇవాళ అన్నకంటే తమ్ముడు మంచిగా ఇస్తాడన్న ఉద్దేశంతో అందరూ కూడా ఆశపడి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళు చేసిండ్రు. అయినా కూడా నిరుద్యోగులకు మేము ఖచ్చితంగా ఈ పార్టీ అండగా ఉంటుంది. ఆ నిరుద్యోగులు ఏ కార్యక్రమం చేసుకున్నా ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సినటువంటి నిరుద్యోగులకు రావాల్సిన వాటా కానీ, వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు కానీ ఏదైనా ఉన్నా కూడా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎర్రవల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక ఎమ్మెల్సీ గారు తాత మధు గారు, అదేవిధంగా పల్లె రవికుమార్ గారు, బాలరాజు యాదవ్ గారు, అనిల్ కుర్మాచల్ గారు అందరం చైర్మన్లు అందరం కలిసి ఒక మానసిక మనోధైర్యంగా మీరు కొట్లాడండి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఉద్యమ పార్టీల నుంచి వచ్చినాం. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని మాత్రమే వాడుకుందని చెప్పేసి బీఆర్ఎస్గా మేము రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళంతటే మాకు మీ మద్దతు కావాలని చెప్పేసి నిరుద్యోగులు వచ్చారు. ఖచ్చితంగా భవిష్యత్తులో నిరుద్యోగులు చేపట్టే ఏ కార్యక్రమానికైనా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, గోషమాల్ నుండి.